హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంకల్పం వాసు గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అన్నమాట. నమస్కారం. నమస్కారం శ్రీ గారు. సో రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చినప్పుడు చాలా మంది కూడా రీసెంట్ గా ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటున్నారు. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఏపీలో కూడా ఎలక్షన్స్ లో ప్రభుత్వం మారింది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా? హైదరాబాద్ బాగుంటుందా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాత్రం మహేశ్వరం ని ఒక న్యూయార్క్ సిటీలో డెవలప్ చేయబోతున్నామని చెప్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే బేసిక్ గా చెప్పాలంటే అండి, మన ప్రభుత్వం ఏదైనా సరే, మన దేశమైనా ఏదైనా ఫస్ట్ రెవెన్యూ వచ్చేది రియల్ ఎస్టేట్ మీద వస్తుంది, తర్వాత లిక్కర్ మీద, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ, తర్వాత ఐటీ, తర్వాత సాఫ్ట్వేర్, అన్నిటి మీద వస్తుంది. ఫస్ట్ రెవెన్యూ అనేది మన దేశ దిశ మారేది రియల్ ఎస్టేట్. ఎందుకంటే దానికి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఫ్యాక్ట్ చెప్పాలంటే గత టూ ఇయర్స్ నుంచి మనకి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో పడిపోయింది. ఎవ్రీ డే మనకి మాకు వచ్చే కాల్స్ యాజ్ ఎ సంకల్ప వాసు గ్రూప్ రియల్టర్స్ కంపెనీ అది. ఎవ్రీ డే అమరావతి గురించి మాకు కాల్స్ వస్తే, ఎన్ఆర్ఐలు కాల్ చేస్తారు, హైదరాబాద్ గురించి కాల్ చేస్తారు, వైజాగ్ గురించి కాల్ చేస్తారు. మేము ప్రతి మినిట్ రియల్ ఎస్టేట్ మీద ఉంటాం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, గత 2 years నుంచి జరిగేది ఏంటంటే బిల్డర్లు కానీ, లేదంటే చాలా మంది ఇన్వెస్టర్లు కానీ బాధపడుతున్నారు అనమాట. చాలా ఇబ్బందులు పడుతున్నారు. 100% హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఫ్యాక్ట్. అయితే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఎక్కడైనా చూసుకోండి కాంపిటీషన్ అనేది ఉంటుంది. అమరావతిలో బాబు గారు ఉదయం లెగిస్తే ఈ వీడియో వస్తుంది, బాబు గారు ఇటుక పెట్టారు, బాబు గారు అది చేశారు, ఇన్వెస్ట్మెంట్ 200 కంపెనీస్ వస్తుంది. నిజంగా అది నిజం, ఫ్యాక్ట్. అమరావతి డెవలప్ అవుతుంది. అయితే హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్తున్నారంటే, హైదరాబాద్ని ఎక్కువ ల్యాండ్ బ్యాంకింగ్, ఇప్పుడు 4 highways తీసుకుంటే ముంబై హైవే, అలాగే బెంగళూరు హైవే, అలాగే విజయవాడ హైవే, అలాగే వరంగల్ హైవే, శ్రీశైలం హైవే, మనకి 5 highwayల కింద హైదరాబాద్ అనేది ఉంటుంది. బేసిక్గా అందరు 4 highwayలు చెప్తారు, మనం ఎలాబొరేట్ చేసి 5 highwayలు చెప్తున్నాం. అయితే ఇందులో ఎక్కువగా ల్యాండ్ బ్యాంకింగ్ ముంబై హైవే ఉంది, షాద్నగర్ ఉంది, శ్రీశైలం హైవే ఉంది, విజయవాడ హైవే ఉంది, వరంగల్ హైవే కూడా ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం ఉండేటప్పుడు శ్రీశైలం హైవేలో ఫార్మసిటీ వస్తుందని గత ప్రభుత్వం చెప్పింది హైదరాబాద్లో. అయితే ఏం జరిగింది, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు దాన్నే రీమోడేట్ చేసి మహేశ్వరంలో 26,000 ఎకరాల్లోని రేవంత్ రెడ్డి సర్కారు ఒక సెడ్జ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఒక షాపింగ్ మాల్స్ కానివ్వచ్చు, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వచ్చు, లేదంటే ఒక హాస్పిటాలిటీ కానివ్వచ్చు, ఫార్మసిటీ కానివ్వచ్చు, ఐటీ ఇండస్ట్రీ కానివ్వచ్చు, స్పెషల్ ఎకనామిక్ జోన్గా మహేశ్వరంలో క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఒక న్యూయార్క్ సిటీ లాగా అనమాట. అంటే న్యూయార్క్లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్స్ ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు అమరావతిలో బాబు గారు సింగపూర్ని ఎలా చేస్తానన్నారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా నేను చేస్తానని మన రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నారు. దాంతోపాటు ఆయన ఈ 26,000 ఎకరాల్లో కాకుండా కోకాపేటలో ఒక 100 షాపింగ్ కాంప్లెక్స్, సినీ పోలీస్ అని ఇంతకు ముందు ఒకటి చెప్పారు, ఇంకా అంతకు మించి ఇంకో కాంప్లెక్స్లు అనేది రెడీ చేయాలి, ఇది కూడా ఒక న్యూయార్క్ సిటీ లాగా చేయాలి, ఇది డెవలప్మెంట్ చేయాలని కోకాపేటలో కూడా నిర్ధారించారనమాట. అయితే దీంతో పాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్తుందంటే, మెట్రో రైలు అనమాట. బేసిక్గా మెట్రో రైలు ఇటు సైడ్ అయితే ఎల్బీ నగర్ వరకు ఉంది, అటు సైడ్ మియాపూర్ వరకు ఉంది, ఇటు సైడ్ రాయదుర్గ్ వరకు ఉంది. దీన్ని 10 కిలోమీటర్లు పెంచాలి. అంటే హయత్ నగర్ వరకు ఎల్బీ నగర్ నుంచి పెంచారనమాట. ఎప్పుడైతే హయత్ నగర్ వరకు పెంచారో ఆ విజయవాడ హైవేలో ఉన్న రేట్స్ అన్ని పెరుగుతాయి. అలాగే ఈ పటంచెరు వరకు ఇది పెంచుతున్నారు. అలాగే ఇక్కడ రాయదుర్గ్ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళే వరకు ఇంకా పెంచుతున్నారు అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకుని, ఎక్కడైతే ఇన్వెస్టర్కి ఒకటి గుర్తు పెట్టుకునండి, ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, అక్కడ జనసాంద్రత అనేది ఉంటుంది, అక్కడ హాస్పిటల్స్ లేకపోతే సాఫ్ట్వేర్స్, పబ్స్, మొత్తం ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడికి వస్తుంది అనమాట. జనాలు ఎక్కువ నివసిస్తారు, అప్పుడు అక్కడ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న హైదరాబాద్లో ఎవరైనా రియల్ ఎస్టేట్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కంపేర్ టు అమరావతి గురించి కూడా చెప్తాను. అయితే షాద్నగర్ హైవేలో చేయొచ్చు, లేదు మన మహేశ్వరం శ్రీశైలం హైవేలో చేయొచ్చు, విజయవాడ హైవేలో చేయొచ్చు. అయితే ముంబై హైవేలో చేయకూడదు, వెస్ట్ అనమాట. ఎందుకు, ముంబై హైవేలో ఆల్రెడీ డెవలప్మెంట్ రేట్ పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ రేట్ ఒక స్టాచురేషన్ పాయింట్ అంటూ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక పెరగడానికి ఏం లేదు. రియల్ ఎస్టేట్ రేట్ 2 ఉంటాయండి, బయ్యర్ మార్కెట్, సెల్లర్ మార్కెట్. ఇప్పుడు హైదరాబాద్లో నడుస్తుంది ఏంటంటే బయ్యర్ మార్కెట్ అంటే ఏంటి, కొనేవాడు ఎంత డిమాండ్ చేస్తే అంత, అమ్మేవాడు డిమాండ్ చేస్తే అవ్వదు. ఇక్కడ నేను ఇంత కొంటున్నాను, ఇస్తే లేదు మానే, ఎందుకంటే డిమాండ్ లేదు. అదే పెరిగిపోయిన తర్వాత హైదరాబాద్ ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నా ఒక 2 years తర్వాత సెల్లర్ మార్కెట్ అవుతుంది. అప్పుడు సెల్లర్ ఎంత ఎస్ఎఫ్టీ చెప్తే అంత, ఎంత స్క్వేర్ యార్డ్ చెప్తే అంత. అయితే ఎప్పుడైనా అందరూ ఏంటో పెరిగిన దాకా కొందాం, పెరిగిన దాకా కొనేదే ఉంది బొంగు, ముందు పెరగక ముందే నువ్వు కొనుక్కోలే. రియల్ ఎస్టేట్లో సక్సెస్ ఎప్పుడు కూడా అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇప్పుడు విజన్ అంటే ఏంటి, అక్కడ పెరుగుతుంది. ఒకప్పుడు హైటెక్ సిటీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఒక 20 సంవత్సరాల క్రితం గజం 1000 రూపాయలు 500, ఇప్పుడు ఎంత ఉంది? 3 లక్షలు, 4 లక్షలు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే 200-300 టైమ్స్ పెరిగినట్టే కదా.
అయితే ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే మాహేశ్వరం న్యూయార్క్ సిటీ అవ్వడం పక్కా. రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఖచ్చితంగా పోటీగా చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా శ్రీశైలం హైవేలో కానీ మహేశ్వరంలో కానీ ఎవరైనా ల్యాండ్స్ ఉంటే దయచేసి అమ్ముకోవద్దని చెప్తాను. అవి నెక్స్ట్ 2 years లో చాలా గ్రోత్ అనేది వెళ్తుంది అనమాట. ఎందుకంటే అక్కడున్న డెవలప్మెంట్స్. అయితే కొంతమంది మహేశ్వరంలో పెట్టాలనుకుంటారు, కొంతమంది విజయవాడలో పెట్టాలనుకుంటారు. దీనికి పోటీగా షాద్నగర్ అనేది చాలా బాగుంటది. షాద్నగర్ ఎందుకంటే మనకి హైదరాబాద్ లో సరికొత్త డెవలప్మెంట్ 12 lanes ఎక్స్ప్రెస్ హైవే అనేది వస్తుంది. అంటే మనం బెంగళూరు వెళ్ళాలన్నా, ఎక్కడ అమరావతికి ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళాలన్నా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడున్న అవుటర్ రింగ్ రోడ్ లో ఎంతండి అంటే బేసిక్ గా అవుటర్ రింగ్ రోడ్ మీద కూడా ఇది పడుతుంది కదా, ట్రాఫిక్ పడుతుంది కదా. అటువంటి ట్రాఫిక్ ఏమీ లేకుండా ఎక్స్ప్రెస్ హైవే 12 lanes అనమాట. 12 lanes అనేది రేవంత్ రెడ్డి సర్కార్ అనేది చూసింది. అయితే ఎవరైతే ఈ ఎక్స్ప్రెస్ హైవేలో ఇప్పుడు అమరావతి వైపు కానివచ్చు, లేదంటే అమరావతి రోడ్డు కానివచ్చు, విజయవాడ హైవే లేదంటే బెంగళూరు హైవే కానివచ్చు, ఎవరైతే ఈ హైవేలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు లబ్ధి పొంది ఉంటుంది. అయితే మహేశ్వరం హైవే తర్వాత షాద్నగర్ కనెక్టివిటీ 5 states కనెక్ట్ అయి ఉంటాయి. ఇటు సైడ్ గోవా కానివచ్చు, కేరళ కానివచ్చు, రాయలసీమ కానివచ్చు, బెంగళూరు కానివచ్చు, అక్కడి నుంచి వచ్చి మన హైదరాబాద్ కానివచ్చు. బెంగళూరు హైవే అనేది ద బెస్ట్ హైవే అనమాట. ఎందుకంటే అక్కడ సెజ్జలు ఉన్నాయి, మన సమతామూర్తి ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి అక్కడ. ఇంకా సెజ్జలు రాబోతున్నాయి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. షాద్నగర్ ఒక బ్యూటిఫుల్ సిటీగా మారింది. ఎవరైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడు మహేశ్వరానికి షాద్నగర్కి జస్ట్ 10 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఈ 2 హైవేల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాబోయే 5 years లో ఖచ్చితంగా వాళ్ళు లబ్ధి పొందొచ్చు. అయితే ఇక్కడ 3 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే లాంగ్ టర్మ్ పెడదాం అనుకుంటున్నారా, లేదా ఒక 3-4 years పెడదాం అనుకుంటున్నారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక 5 years వరకు హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డిస్టర్బ్ చేయొద్దు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ప్లాన్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా ఎవరికైనా ఇంకా రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని కాల్ చేస్తే మేము ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. సో అదండి. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఏం అర్థమవుతుందంటే మహేశ్వరం డెవలప్ అయిన తర్వాత బాగా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే హైదరాబాద్ మెట్రో ఎక్స్టెన్షన్ రానున్నది, రింగ్ రోడ్ ఎక్స్టెన్షన్ రానున్నది. సో వ్యూవర్స్ కి కూడా బాగా డెవలప్మెంట్ వస్తుందని ఒక ఇండికేషన్ అనేది మన ఈ వీడియోతో వెళ్ళుంటది. అంతేకాకుండా ఇంకా ఇలాంటి ఎపిసోడ్స్ రియల్ ఎస్టేట్ పైన కూడా మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.